జనవరి 19వ తారీఖు 2025వ సంవత్సరం ఆదివారం రోజున సింహరాశి వారికి మధ్యాహ్నం 3 గంటల తరువాత జరిగేది ఇదే. తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక సింహరాశి వారి యొక్క పూర్తి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి? వారి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. మీ యొక్క ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 7993422886. నమ్మకంతో గురువు గారిని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి. అలానే మీకు జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? సింహరాశి వారికి పూర్తిగా ఎలా ఉంటుంది? శుభ అశుభ ఫలితాలు ఏమిటి? మధ్యాహ్నం 3 తరువాత వచ్చే శుభవార్త ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళితే, సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి సూర్యుడు. ఇక ఈ యొక్క రాశి అనేది అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతుంది. సింహరాశి వారిలో కోపం అధికంగా కొన్నిసార్లు ఉంటుంది. కానీ సమాజానికి మాత్రం అంటే ప్రతిసారి వీరు కోపంలోనే ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. నిజానికి అది అవాస్తవం మాత్రమే. ఎందుకంటే వీరికి అందరిలాగే కోపం వస్తుంది, కానీ కొన్నిసార్లు అందరికంటే ఎక్కువ కోపం వస్తుంది. కాకపోతే వీరు బంధాలకి, బంధుత్వాలకి, క్రమశిక్షణకి, సమయపాలనకి, ఆరోగ్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు సింహరాశి వారు. వీరి యొక్క బంధాలను కాపాడుకోవటానికి ఎంతైనా శ్రమించడానికి అస్సలు వెనక్కి రారు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో తమ జీవితంలో అత్యంత గొప్ప వెలుగుని తీసుకురావడం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. వీరు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. అందరూ కష్టజీవులే అనుకుంటారు. కాకపోతే వీరిలో ఉండే ఎనర్జీ యాక్టివ్ అనేది చాలా ఎక్కువ కష్టపడడానికి కూడా సహకరిస్తుంది. వీరు ఎండా వాన చలి అని చూడరు. ఏ పని అయినా మొదలు పెట్టారు అంటే అది పూర్తయ్యే వరకు వదిలిపెట్టరు. అంతేకాదు, ఒక్కసారి వీరిలో ఏదైనా లక్ష్యం వచ్చినా, ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనిపించినా అది ఖచ్చితంగా సాధించి తీరుతూ ఉంటారు. అలానే ఏదైనా సాధించాలి అనుకుంటే అది సాధించేంతవరకు నిద్రపోరు. చాలా గట్టిగా కష్టపడుతూ ఉంటారు. వీరు అనుకుంటే అస్సలు ఏదైనా సరే అది అయ్యే వరకు వదిలిపెట్టరు. అంతటి గొప్ప పట్టుదల ఉంటుంది. ముఖ్యంగా బంధాలకి, బంధుత్వాలకి ఎక్కువగా గౌరవం ఇస్తారు. స్నేహితులను ఎక్కువగా లైక్ చేస్తారు. స్నేహితులను కాపాడుకోవటానికి ఎంతైనా దూరం వెళ్తారు. కానీ వీరిని దూరం నుండి చూసిన వ్యక్తులు వీరు చాలా కోపిష్ఠులు. వీరు ఎవరి కోసం ఏదీ చెయ్యరు, వారి స్వార్థంగా ఆలోచించుకుంటారు అంటూ ఉంటారు. నిజానికి వీరిని దగ్గర నుండి చూసిన వ్యక్తులు మాత్రం అలా అనుకోరు. ఎందుకంటే వీరి స్వభావం అలా కాదు. వీరు చాలా మంచి వ్యక్తులు. వీరు జీవితంలో ఎప్పుడైనా సరే ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకోవటానికి ముందుగా ఉంటారు. అంతేకాదు, వీరు ఎప్పుడైనా సరే అందరి విషయంలో కూడా సానుకూలంగా ఆలోచిస్తారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క సింహరాశి వారిది గొప్ప మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. గర్జించే సింహం వలె ఉంటుంది వీరి శరీర ఆకృతి. అంటే ఎప్పుడు చూసినా చాలా యాక్టివ్గా ఉంటారు. అలానే ఆకర్షణీయమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు. గొప్ప తెలివితేటలను కలిగి ఉంటారు. ముఖ్యంగా మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. ఇలా సింహరాశి వారు అన్నింటిలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. జీవిత భాగస్వామితో ఈ సమయంలో అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సింహరాశి వారికి బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. అంతేకాదు, ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అన్ని విధాలుగా సుఖాన్ని పొందుతారు. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది. అంతేకాదు,
ధన చింత ఉండదు, మీకు డబ్బు పరంగా ఏ చింత కూడా ఉండదు. అలానే శుభకార్య ప్రయత్నాలు కూడా సులభంగా నెరవేరుతాయి. ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంది, అన్ని విధాలుగా మేలు ఉంది. అంతేకాదు ఉద్యోగపరంగా కూడా మీకు విజయం లభిస్తుంది, ఉద్యోగం వస్తుంది. అంతేకాదు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నా లేదా ఎప్పటి నుండో వెనుకబడిపోయినటువంటి కొన్ని పనులు కూడా ఈ సమయంలో ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలానే ఉద్యోగం విషయంలో కూడా మీకు మేలు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు మీకు జీవితంలో అత్యంత ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఎన్నో అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగం చేసేటటువంటి వారికి వినూత్న ప్రయత్నాలలో కలిసి వస్తుంది. వినూత్న ప్రయత్నాలు శ్రమకు తగినట్టుగా మీరు కష్టపడుతూ ఉంటారు, శ్రమకు తగిన ప్రతిఫలం వస్తుంది. పై అధికారుల నుంచి ఎక్కువగా ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఆఫీస్లో మీ యొక్క కొలీగ్స్తో కలిసి సరదాగా పనిచేస్తూ ఉంటారు. కానీ మీ యొక్క వినూత్న ఆలోచనలకి అందరూ కూడా మిమ్మల్ని ప్రశంసించడం జరుగుతుంది. అంతేకాదు మీ యొక్క వినూత్న ఆలోచనలకి ఖచ్చితంగా మీ యొక్క చుట్టుప్రక్క సమాజం కూడా చూసి గర్విస్తుంది. అందరూ కూడా మీ యొక్క వినూత్న ప్రయత్నాలను, మీ హార్డ్ వర్క్ని చూసి తప్పకుండా ప్రశంసిస్తారు. దానితో పాటు ఒక వ్యక్తి కూడా మిమ్మల్ని కాదు అనుకుని వెళ్ళిపోయిన వ్యక్తి కూడా మీ జీవితంలోకి వస్తారు. అది మీకు అతి పెద్ద గొప్ప శుభవార్తగా నిలిచిపోతుంది. అతి గొప్ప శుభవార్తతో పాటు మీ జీవితం ధన్యమయ్యినట్టుగా భావిస్తూ ఉంటారు. అలాంటి ఒక శుభవార్త కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మీకు మధ్యాహ్నం 3 తర్వాత శుభం జరుగుతుంది. నూతన కార్యక్రమాలు శుభాన్ని ఇస్తాయి, మంచి లాభాన్ని ఇస్తాయి. అంతేకాదు నూతనంగా ప్రారంభించిన వ్యాపారాలు అయినా లేదా ఏదైనా వ్యాపారం నూతనంగా ప్రారంభించాలి అన్నా అవన్నీ కూడా మీకు కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. అంతేకాదు జీవితంలో ఎటువంటి సమస్యలు అయినా తొలగిపోతాయి. మీకు దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది. కటిక దారిద్ర్యం కూడా తొలగిపోయేటటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. కోర్టు విషయాలలో పైచేయి మీదే, ఆస్తి తగాదాలు దూరమవుతాయి. రావాల్సినటువంటి డబ్బు, ఆస్తి కూడా వచ్చే అవకాశాలు, సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో మీరు ఇంటర్వ్యూ చేసినటువంటి వారు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉద్యోగం కూడా లభిస్తుంది. విద్యార్థులకి మంచి గోచారం నడుస్తుంది. ఇలా సింహరాశి వారికి అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. ముఖ్యంగా మిమ్మల్ని కాదు అనుకొని వెళ్ళిపోయినటువంటి వ్యక్తి మీ జీవితంలోకి రావడం మీకు ఒక గొప్ప శుభవార్తగా నిలిచిపోతుంది అని చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి ఇక అన్ని విధాలుగా చాలా బాగుంది. అలానే వీరు ఆరోగ్యాన్ని కాస్త జాగ్రత్తగా ఉంచుకోవాల్సి ఉంటుంది. అలానే మీ యొక్క అతి కోపంతో ఇతరులతో గొడవలు పెట్టుకోవద్దు. తెలివిగా ఆలోచించి గొడవ నుండి ఎలా బయటపడాలా అనేది మాత్రం తెలుసుకోవాలి. తెలివిగా ఆలోచించండి. మాటలు తక్కువ, చేతలు ఎక్కువగా చూపండి. మీకు వచ్చే కొన్నిసార్లు చిన్న దానికి ఎక్కువగా రియాక్ట్ అయిపోవటం కానీ, తద్వారా మీరు చిన్నదానికి ఎక్కువ గొడవ పెట్టుకోవటం కానీ చేయటం ఈ సమయం మీకు అనుకూలించదు అని చెప్పుకోవచ్చు. ఏదైనా తెలివిగా ఆలోచించి తప్పించుకోండి. అంతేకాదు మీరు ఈ సమయంలో చేసేటటువంటి మీ యొక్క ఆలోచన విధి విధానం మీకు లైఫ్ లాంగ్ కూడా అది ఉపయోగపడుతుంది అని గుర్తుంచుకోండి. తొందరపాటు పనికిరాదు. ఆలోచించి ఆచితూచి అడుగులు వేయవలసి ఉంటుంది. మధ్యాహ్నం 3 తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక శుభవార్త అయితే వస్తుంది. ఎటువైపు నుండి అయినా రావచ్చు. అది శుభకార్యం కావచ్చు, లేదా మీకు ఒక శుభకార్యం నుండి పిలుపు కావచ్చు, లేదా మీ మనసు చాలా సంతోషంగా ఉండటం కావచ్చు, ఎప్పటి నుండి ఎదురు చూస్తున్న వార్త కావచ్చు, లేదా మొండి బాకీలు తిరిగి రావటం కావచ్చు. ఇలా ఏదైనా ఒక శుభవార్త వస్తుంది. చేయవలసిన దేవతారాధన వచ్చేసి సూర్య భగవానుని పూజించండి. ఆదిత్య హృదయాన్ని చదువుకుంటే రావాల్సిన కొన్ని సమస్యలు కూడా రాకుండా ఆగిపోతాయని చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి అన్ని విధాలుగా బాగుంది. ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది. ఈ సమయం మాత్రం మీకు చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.